అవతార్ మెహర్ బాబాకి జై. నిజమైన యోగం. సర్వకార్యములందు బాబానే స్మరిస్తూ జ్ఞాపకం చేసుకునేటయే నిజమైన యోగం అని మెహర్ బాబా సందేశమిచ్చారు. బాబా తన ప్రేమికులకు ఇలా సందేశమిచ్చారు. మీ నిత్య జీవితంలో సర్వకార్యములందు బాబానే స్మరిస్తూ జ్ఞాపకం చేసుకున్నటయే నిజమైన యోగం అన్నారు మెహర్ బాబా. అంటే మనం ఏదైనా తింటూ ఉన్నా, లేక ఏదైనా త్రాగుతూ ఉన్నా, విందు చేస్తూ ఉన్నా, లేక ఉపవాసం చేస్తూ ఉన్నా, కాలకృత్యములు నెరవేర్చుకుంటూ ఉన్నా, లేక స్నానం చేస్తూ ఉన్నా, ఆఫీసులలో తీరిక లేకుండా ఉన్నా, లేక వ్యాపారంలో ఉన్నా, పాన్పుపై విశ్రాంతిలో ఉన్నా, లేక ఎక్కడైనా కూర్చుండి ధ్యానంలో ఉన్నా, ఉత్సాహంతో ఉన్నా, నిద్రపోతూ ఉన్నా, లేక అటూ ఇటూ సంచారం చేస్తూ ఉన్నా, బాబాను గురించే ఆలోచిస్తూ ఉండాలి మనం. నిత్య సహచరినిగా బాబానే జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి మనం. ఇంతకు మించిన ఉత్తమమైన ధ్యాన మార్గం లేదు అన్నారు మెహర్ బాబా. ఇది నిరంతరమైన సహజ ధ్యానం. దీనికి ఫలానా వేళ అనేది లేదు, ఫలానా స్థలం అనేది లేదు, ఫలానా మాదిరి భంగిమ అనేది లేదు, ఫలానా విధానం అనేది లేదు. ప్రతి శ్వాసలోనూ బాబాను జ్ఞాపకం చేసుకోవడమే. చివరకు మనలను మనం మర్చిపోతాం. ఆయన అనుగ్రహం వలన ప్రవర్తిస్తాం, ఆయన అనుగ్రహం వలన జీవిస్తాం. అట్టి జీవితమే ధన్యమైనది. భగవంతుడు అనంత దయామయుడు. తన అనంత ప్రేమ వలన మానవునిగా అభివ్యక్తమవుతున్నాడు. ఇంకను అతని ప్రేమ మానవజాతికి అందుబాటులో ఉంటుంది. భగవంతుడు భూమిపై అవతరించినప్పుడు సజీవులమై ఉండడం ఎంతటి అదృష్టం! ఆయన ప్రేమ పరిధిలోనికి రావడం నిజంగా ఎంతటి అదృష్టమో! బాబా దేహం చాలించిన తర్వాత కూడా ఆధ్యాత్మిక వాతావరణ పరిస్థితి, అవతార ఆగమన ప్రభావం 200 సంవత్సరాల వరకు అలాగే నిలిచి ఉంటుంది. ఎవరైతే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ బాబా సన్నిధికి వస్తారో, ఆయన ప్రేమ పరిధిలోనికి వస్తారో, ఆయన స్మృతిలో జీవితమును సాగిస్తూ ఉంటారో, వారు ఆయనను చూడకపోయినా సరే చూచిన వారి వలనే సమానమైన అదృష్టవంతులు. బాబా యొక్క ప్రేమ పరిధిని దాటి వేరొక సజీవ సద్గురువు వద్దకు పోనవ